హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. ఇది మన అకాడమీ. మనం ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి డిస్కస్ చేసుకుంటున్నాం. సో దానిలో భాగంగా ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అనేది April 1, 2026న రిలీజ్ చేయటం జరిగిందనమాట. సో April 1, 2026న ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ. సో దీన్ని ఏమంటారంటే డ్రాఫ్ట్ ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అని కూడా పిలుస్తారనమాట. సో అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అనేది తీసుకురావడానికి గల మెయిన్ కారణం ఏంటి, మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఇప్పుడు ఒకసారి మనం టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది ఒకసారి చూస్తే ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 1.5 కంటే తక్కువగా ఉందన్నమాట. అయితే ఈ రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ ఏదైతే ఉందో ఈ రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ అనేది 2.1 అన్నమాట. అండ్ ఇంకొక విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి, నేషనల్ లెవెల్లో టోటల్ ఫర్టిలిటీ రేట్ కూడా ఇట్ ఈస్ అరౌండ్ 2.1 అన్నమాట. అంటే ఆంధ్రప్రదేశ్లో రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ అనేది 2.1, టోటల్ ఫర్టిలిటీ రేట్ ఇప్పుడైతే 1.5 ఉందన్నమాట. అండ్ ఫ్యూచర్లో ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఆంధ్రప్రదేశ్లో ఇంకా తగ్గే అవకాశం ఉందన్నమాట. ఇంకా తగ్గి దాదాపు 1 వరకు వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ తగ్గడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? టోటల్ ఫర్టిలిటీ రేట్ తగ్గడం అనేది పాపులేషన్ అనేది సిగ్నిఫికెంట్గా డ్రాస్టిక్గా తగ్గటానికి ఇండికేటర్ అన్నమాట. సో పాపులేషన్ సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది ఈ టోటల్ ఫర్టిలిటీ రేటు తగ్గడం అనేది. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే పాపులేషన్ బర్త్ రేట్ అనేది తగ్గుతుందో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం ఒక ఏజింగ్ సొసైటీగా మారుతుందన్నమాట. ఈ ఏజింగ్ సొసైటీగా మారటం వల్ల ఈ ఎకనామీకి తగ్గ వర్క్ ఫోర్స్ అనేది అంటే ఎకనామిక్ గ్రోత్కి అవసరమయ్యే వర్క్ ఫోర్స్ అనేది ఆంధ్రప్రదేశ్ సప్లై చేయలేకపోవచ్చు. ఈ వర్క్ ఫోర్స్ అనేది లేకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ ఏజింగ్ సొసైటీ అవ్వటం వల్ల ఈ జీడిపి గ్రోత్ రేట్ ఏదైతే ఉందో ఈ జీడిపి గ్రోత్ రేట్ అనేది కూడా సిగ్నిఫికెంట్గా తగ్గటానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది 1.5 కంటే తగ్గకూడదు. ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది 2035 నాటికి ఈ రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ రేట్ ఏదైతే ఉందో 2.1ని చేరుకోవాలి అనే ఉద్దేశంతో. అండ్ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఏదైతే ఉందో ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఏంటి అని అంటే ఒక మహిళ తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లలకి అయితే జన్మనివ్వగలదో దాన్ని టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటారనమాట. అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక హెల్దీ మహిళ దాదాపు 1.5 చిల్డ్రన్కి జన్మనివ్వటానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇది టోటల్ ఫర్టిలిటీ రేట్ అనమాట. రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఏంటి? రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ రేట్ అంటే మనం ఇప్పుడు ఎంత జనాభా అయితే ఉన్నారో అంతే జనాభాను రీప్లేస్ చేస్తూ పిల్లలు పుడితే దాన్ని రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ రేట్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ జనాభా 4.95 కోట్లు ఉందన్నమాట. సో ఎగ్జాక్ట్గా ఈ జనాభాను రీప్లేస్ చేయటానికి ఎంతమంది అయితే పిల్లలు అవసరం అవుతారో దాన్ని రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ అంటారు. ఈ రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ ఎంత అంటే 2.1. అంటే ఒక మహిళ తన కంప్లీట్ ఏజ్లో 2.1 మంది పిల్లలకి జన్మనిస్తే అది రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ అనమాట. ఈ రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీని 2035కి అచీవ్ చేయాలని గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకుందనమాట. అయితే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1950లో ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఏదైతే ఉందో 1950లో టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది దాదాపు 5.9 వరకు ఉండేదన్నమాట. సో ఈ 5.9 నుంచి ఆంధ్రప్రదేశ్ 1.5 వరకు కూడా ఫర్టిలిటీ రేటు చేరుకుంది. అయితే ఈ ఫర్టిలిటీ రేట్ తగ్గడం అనేది ఒక మంచి ఇండికేటర్ కాదు.
సో ఎందుకు మంచి ఇండికేటర్ కాదు అని అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పాపులేషన్ తగ్గటం అనేది ఏంటంటే ఏజింగ్ సొసైటీని ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడు జపాన్ ఒక ఏజింగ్ సొసైటీ, అదేవిధంగా సౌత్ కొరియా ఒక ఏజింగ్ సొసైటీ, అండ్ దాంతోపాటు యూరోపియన్ కంట్రీ అయినటువంటి ఇటలీ కూడా ఒక ఏజింగ్ సొసైటీ. అయితే దీనికి అగెయినిస్ట్గా ఇప్పుడు ఇండియా లాంటి దేశం తీసుకుంటే ఇండియాలో ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది. ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి? డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న కంట్రీస్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉన్న కంట్రీస్గా భావిస్తారు. అందులో ఇండియా ఒకటి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది ఇంకా కిందకి పడిపోతే మనకి డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉండకపోవచ్చు, ది వర్క్ ఫోర్స్ ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో చైనాలో కూడా పాపులేషన్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు వన్ చైనా పాలసీ అనే ఒక పాలసీని అడాప్ట్ చేయడం జరిగిందనమాట. ఈ వన్ చైనా పాలసీ వల్ల చైనాలో బర్త్ రేట్స్ అనేవి సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయ్యాయి. సో ఎప్పుడైతే ఈ వన్ చైనా పాలసీ వల్ల బర్త్ రేట్స్ అనేవి సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయినాయో పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ అనేవి కూడా రిజల్ట్స్ స్టార్టెడ్ ఈల్డింగ్ రిజల్ట్స్ అన్నమాట. అయితే ఇప్పుడు కూడా చైనా అనేది ఒక ఏజింగ్ సొసైటీగా మారుతుంది. ఈ ఏజింగ్ సొసైటీగా మారటం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అంటే, సో ఎప్పుడైనా ఒక కంట్రీ ఏజింగ్ సొసైటీ అయినప్పుడు ఈ ఓల్డ్ ఏజ్ పాపులేషన్ పర్సంటేజ్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఓల్డ్ ఏజ్ పాపులేషన్ పర్సంటేజ్ టోటల్ పాపులేషన్లో పెరుగుతుంది. సో ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది వర్క్ ఫోర్స్ అన్నమాట. అంటే ఇక్కడ మనం లేబర్ ఫోర్స్ అండ్ వర్క్ ఫోర్స్ లాంటి డెఫినేషన్స్ని చూసుకోవాలన్నమాట. రైట్. సో లేబర్ ఫోర్స్ అండ్ వర్క్ ఫోర్స్, ఈ ఓల్డ్ ఏజ్ పాపులేషన్ అయితే ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద లేబర్ ఫోర్స్ అండ్ దే ఆర్ ఆల్సో నాట్ పార్ట్ ఆఫ్ ది వర్క్ ఫోర్స్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఓల్డ్ ఏజ్ పాపులేషన్ పెరగటం వల్ల హెల్త్ కేర్ కాస్ట్ అనేది గవర్నమెంట్కి ఒక అడిషనల్ బర్డెన్ అనమాట. దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది వర్క్ ఫోర్స్ బట్ హెల్త్ కేర్ కాస్ట్, గవర్నమెంట్ నీడ్ టు గివ్ దెమ్ పెన్షన్స్. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ బర్డెన్ ఆన్ ద గవర్నమెంట్ బట్ దెర్ ఈస్ నాట్ ఎడిక్వేట్ వర్క్ ఫోర్స్ అండి. అంటే వర్క్ ఫోర్స్ లేదు. సో దెర్ ఈస్ నో వర్క్ ఫోర్స్ బట్ అ మేజర్ size of population are old people. So at this point of time Andhra Pradesh anedi it cannot afford to become a state which is an aging society andi. So in order to replace this particular trend, in order to increase total fertility rate in Andhra Pradesh from 1.5 టు రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ రేట్ ఎంత అండి? రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ రేట్ అనేది 2.1కి ఎప్పట్లోగా అండి? బై 2035. సో 2035లోగా ఈ ఫర్టిలిటీ లెవెల్స్ని అందుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటేనండి? ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ. ఇది డ్రాఫ్ట్ పాలసీ అండి. ఈ డ్రాఫ్ట్ పాలసీని ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ చేసుకుంది. ఇది 1 ఏప్రిల్ 2026 నుంచి ఈ డ్రాఫ్ట్ ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ అయిందండి. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్. సో ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీలో భాగంగా ఏవైతే కుటుంబాలు సెకండ్ అండ్ థర్డ్ చైల్డ్కి, సో ఏవైతే ఫ్యామిలీస్ సెకండ్ చైల్డ్ అదేవిధంగా థర్డ్ చైల్డ్ ఉంటుందో ఈ చిల్డ్రన్కి 25,000 రూపీస్ ఈచ్ ఇస్తారండి గవర్నమెంట్. సో గవర్నమెంట్ విల్ గివ్ 25,000 రూపీస్ ఫర్ ఈచ్ చిల్డ్రన్. అండ్ దాంతోపాటు ప్రతి నెల కూడా ప్రభుత్వం 1,000 రూపాయలు ఆ తల్లులకి పౌష్టికాహారం కోసం అంటే హెల్త్ కోసం అండ్ న్యూట్రిషన్ కోసం అండ్ దాంతోపాటు ఎడ్యుకేషన్ కోసం ఇవ్వటం జరుగుతుందండి. హెల్త్, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్ కోసం ప్రతి సంవత్సరం 1,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు 18 సంవత్సరాల వరకు అప్ టు 18 ఇయర్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మీరు ఒకసారి క్లియర్గా చూడొచ్చు వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ సో ఫార్. ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉందండి? యాజ్ ఆఫ్ నౌ 1.5 చిల్డ్రన్. సో 1.5 చిల్డ్రన్ అండి టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది ఆంధ్రప్రదేశ్లో.
ఇండియాలో టోటల్ ఫర్టిలిటీ రేట్ ఎంతండి 1.9 చిల్డ్రన్. ఈ రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ రేట్ ఎంత అంటే 2.1. సో 2.1 అనేది రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ రేట్ అనమాట. సో 2035 కల్లా మనం ఈ పాపులేషన్ డిక్లైన్ అనేది రివర్స్ చేసి ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది 1.5 నుంచి 2.1కి తీసుకుని వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని తీసుకురావడం జరిగింది గవర్నమెంట్. అండ్ ఇంకొక విషయం ఏంటనంటే ఎల్డర్లీ పాపులేషన్, ఎవరైతే 60+ ఉన్నారో వాళ్ళని ఎల్డర్లీ పీపుల్ అంటారు. అండ్ ఈ ఎల్డర్లీ పీపుల్ దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది వర్క్ ఫోర్స్ అండ్ దే ఆర్ ఆల్సో నాట్ పార్ట్ ఆఫ్ ది లేబర్ ఫోర్స్ అండి. అంటే దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది వర్క్ ఫోర్స్ అండ్ లేబర్ ఫోర్స్. మీరు ఒకసారి డెఫినేషన్స్ చూస్తే దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ లేబర్ ఫోర్స్ అండ్ వర్క్ ఫోర్స్ అనమాట. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఎల్డర్లీ పాపులేషన్ అనేది 10% నుంచి ప్రజెంట్ 23%కి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందండి బై 2047. అండ్ దీనివల్ల మనకి కొంచెం అడిషనల్ బర్డెన్ కూడా అవుతుందన్నమాట. సో ఎల్డర్లీ పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వటానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. అండ్ దాంతోపాటు మీడియన్ ఏజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ హయ్యర్ దెన్ ది నేషనల్ యావరేజ్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే దేర్ ఈజ్ అ వెరీ హై ఛాన్స్ దట్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఓల్డ్ ఏజ్ పాపులేషన్ అనేది సిగ్నిఫికెంట్గా పెరుగుతుంది. సో దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని తీసుకుని వచ్చింది. ఈ పాలసీలో 5 ఎసెన్షియల్ ఫెయిలర్స్ ఉంటాయి. అవేంటంటే మదర్హుడ్ పైన ఫోకస్ చేస్తారు, శక్తి ఉమెన్ పైన ఫోకస్ చేస్తారు, అండ్ క్షేమ ఆఫ్ ఎల్డర్లీ పాపులేషన్, నైపుణ్యం స్కిల్ డెవలప్మెంట్, సంజీవని డిజిటల్ హెల్త్ అనే 5 పిల్లర్స్ పైన గవర్నమెంట్ ఫోకస్ చేస్తుందండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గవర్నమెంట్ 1000 రూపీస్ ఇన్సెంటివ్ ఇస్తుంది. అదేవిధంగా 25,000 రూపీస్ ఇన్సెంటివ్ ఫర్ సెకండ్ అండ్ థర్డ్ చైల్డ్ ప్రభుత్వం ఇస్తుందన్నమాట. అయితే ఎక్స్పర్ట్స్ ఏం సజెస్ట్ చేస్తున్నారంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్కరేజింగ్ పాపులేషన్ గ్రోత్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్ అండి. స్కిల్ డెవలప్మెంట్ పైన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ దాంతోపాటు ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది వర్క్ ఫోర్స్ అనే దానిపైన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఎల్డర్లీ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో, సో to take care of elderly population, adequate measures need to be announced. So instead of blindly increasing population growth, Andhra Pradesh government should focus on skill development, providing employment opportunities to existing youth, improving the productivity and better policies for the elderly population. So this is going to benefit the state of Andhra Pradesh rather than blindly focusing on population growth rate అనేది ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు అనమాట. ఇదండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనం ఈ టాపిక్ని డిస్కస్ చేసుకుంటున్నాం కంటిన్యూస్గా. 28 మార్చ్ 2026న ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఒక స్పెషల్ సెషన్ని కన్వీన్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ సెషన్ని ఎందుకు కన్వీన్ చేయడం జరిగింది అని అంటే టు పాస్ అ రెజల్యూషన్ టు గివ్ లీగల్ బ్యాకింగ్ టు అమరావతి క్యాపిటల్. సో అదేవిధంగా ఈ స్పెషల్ సెషన్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక రెజల్యూషన్ని పాస్ చేసి ఇట్ ఈస్ అడ్రస్డ్ టు ది యూనియన్ గవర్నమెంట్ అండి. ఇట్ అడ్రస్ టు ది యూనియన్ గవర్నమెంట్ టు గివ్ లీగల్ బ్యాకింగ్ టు ది క్యాపిటల్ అమరావతి. సో ఎప్పుడైతే ఈ రెజల్యూషన్ పాస్ చేసిందో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇమీడియట్గా యూనియన్ క్యాబినెట్ కూడా ఈ రెజల్యూషన్ని అప్రూవ్ చేయటంతో పాటు ఏప్రిల్ 1న ఈ రెజల్యూషన్ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగిందండి. ఎప్పుడైతే దీన్ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారో ఆన్ 1st ఏప్రిల్ 2026, ఆ సేమ్ డేలో ఇది లోక్సభ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అండి. అంటే లోక్సభ 1st ఏప్రిల్ 2026న ఈ లీగల్ బ్యాకింగ్ టు క్యాపిటల్ అమరావతి అనేది అప్రూవ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో స్పెషల్ సెషన్ ఈ రోజు కన్వీన్ చేయబడింది. అండ్ దాంతోపాటు లోక్సభ ఈ లీగల్ బ్యాకింగ్ టు అమరావతి బిల్ని ఏ రోజు అప్రూవ్ చేయడం జరిగింది అంటే ఇది
ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అండి. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ అండి. రీఆర్గనైజేషన్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ 2026 అంటే 2014లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ అనేది పాస్ చేయబడింది. ఈ రీఆర్గనైజేషన్ బిల్తో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణగా 2 స్టేట్స్గా డివైడ్ చేసిందనమాట. సో అదేవిధంగా లోక్సభ ఆన్ April 1, 2026న ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2026ని పాస్ చేసింది. ఈ బిల్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే క్యాపిటల్ అమరావతికి లీగల్ బ్యాకింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో లోక్సభ పాస్ చేసిందండి. అండ్ దాంతోపాటు లోక్సభ ఎప్పుడైతే పాస్ చేసిందో 2nd April 2026న ఇమీడియట్గా దీన్ని రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఏదైనా బిల్ పాస్ కావాలి అంటే పార్లమెంట్లో లోక్సభ అప్రూవ్ చేయాలి అండ్ దాంతోపాటు రాజ్యసభ కూడా అప్రూవ్ చేయాలి. ఆ తర్వాత ఇది ప్రెసిడెంట్ అసెంట్ కోసం ప్రెసిడెంట్కి పంపించబడుతుందన్నమాట. సో లోక్సభ April 1, 2026న పాస్డ్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ టు డిక్లేర్ అమరావతి యాజ్ అ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ని క్యాపిటల్గా డిక్లేర్ చేస్తూ ఈ బిల్ అనేది పాస్ చేయబడిందనమాట. అంటే ఈ బిల్ ఏంటండి? ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2026. ఈ బిల్లు ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్ నిత్యానంద రాయ్. సో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్, సో హీ ఇంట్రడ్యూస్ దిస్ బిల్ ఇన్ ది లోక్సభ. అండ్ మనం స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే ఈ బిల్లో పర్టికులర్గా ఒక సెక్షన్ అండి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 5 అనమాట. సో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 5 ఏదైతే ఉందో ఈ సెక్షన్ 5 అనేది ఇట్ డిక్లేర్డ్ హైదరాబాద్ యాజ్ ది జాయింట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండి. సో హైదరాబాద్ యాజ్ ద జాయింట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఫర్ 10 years అనమాట. సో నాట్ ఎక్సీడింగ్ 10 years అనేది ఈ సెక్షన్ 5 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఉందండి. ద వెరీ సేమ్ సెక్షన్ 5ని ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2026లో అమెండ్ చేయడం జరిగిందనమాట. అండ్ దీనిలో భాగంగా సెక్షన్ 5 Clause 2 ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, after the expiry of 10 years, Hyderabad will be the capital for the state of Telangana అండి. అంటే సెక్షన్ 5 Clause 2 ప్రకారం సో మనకి ఒక విషయం ఇంపార్టెంట్ అండి. ఈ సెక్షన్స్ కూడా గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పర్స్పెక్టివ్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రమ్ దెర్ ఇస్ అ హై ఛాన్స్ అబౌట్ ఆస్కింగ్ ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ యాజ్ వెల్. సో సెక్షన్ 5 Clause 2 10 years తర్వాత హైదరాబాద్ విల్ బి ది క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ అండి. అండ్ దేర్ షాల్ బి అ న్యూ క్యాపిటల్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2026 ఏదైతే ఉందో ఈ అమెండ్మెంట్ విల్ సబ్స్టిట్యూట్ ద వర్డ్ దట్ దేర్ షాల్ బి అ న్యూ క్యాపిటల్ ఇన్ సెక్షన్ 5 Clause 2 విత్ ది వర్డ్స్ అమరావతి షాల్ బి ది న్యూ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. రైట్. సో దేర్ షాల్ బి న్యూ క్యాపిటల్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇట్ విల్ బి రీప్లేస్డ్ విత్ అమరావతి. సో దిస్ ఈస్ ది ఆబ్జెక్టివ్ అండి టు పాస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్. సో మనకు ఆల్రెడీ తెలిసిందే. సో వన్స్ లోక్సభ ఈజ్ గివెన్ ఇట్స్ అప్రూవల్ ఇట్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది రాజ్యసభ అండి. అండ్ రాజ్యసభ అప్రూవల్ కూడా ఇస్తే దెన్ ఇట్ విల్ బి సెంట్ టు ద ప్రెసిడెంట్ ఫర్ ఫైనల్ అప్రూవల్. సో మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే March 28, 2026న ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఒక స్పెషల్ సెషన్ని కన్వీన్ చేసింది టు పాస్ అ resolution to amend the Capital Region Development Authority 2014 అండి. Capital Region Development Authority. సో దిస్ రెజల్యూషన్ ఏదైతే ఉందో ఈ రెజల్యూషన్ అర్జింగ్ యూనియన్ గవర్నమెంట్ టు అమెండ్ 2014 యాక్ట్ and also recognize Amaravati as the sole capital or the only capital of the Andhra Pradesh state అన్నమాట. సో ఈ ఆబ్జెక్టివ్తో ఈ బిల్ని పాస్ చేయడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ ఈ రెజల్యూషన్ పాస్ చేయడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆస్కింగ్ ద సెంటర్
టు అమెండ్ ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అండి. సో దిస్ ఇస్ ది ఆబ్జెక్టివ్ అండి. క్లియర్? సో దిస్ ఇస్ వెరీ ఈజీ అండ్ సింపుల్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ అండి. సో రీసెంట్గా ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెనకబాటుతనం అంటే ఆంధ్రప్రదేశ్లో బీసీల వెనకబాటుతనం పైన ఒక కాంప్రహెన్సివ్గా స్టడీ చేయటానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏదైనా ఉంది అంటే అది రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ అన్నమాట. సో ఈ రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీని ఎందుకు కాన్స్టిట్యూట్ చేశారు, దీని ఆబ్జెక్టివ్ ఏంటి అనే డీటెయిల్స్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆంధ్రప్రదేశ్లో బీసీల వెనకబాటుతనం అంటే లోకల్ ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయండి ఆంధ్రప్రదేశ్లో. సో లోకల్ గవర్నెన్స్ ఎలక్షన్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో వెరీ సూన్ జరగబోతున్నాయి. ఈ లోకల్ గవర్నెన్స్ ఎలక్షన్స్లో బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిప్రజెంటేషన్ అనేది పెంచడం కోసం, బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిప్రజెంటేషన్ అంటే రిజర్వేషన్ పెంచడం కోసం గవర్నమెంట్ ఒక ప్రకారం if government decided to provide reservations or more representation to backward classes, the government need to follow a triple test అండి. అంటే ఇక్కడ ఒక ట్రిపుల్ టెస్ట్ అనే ఒక టెస్ట్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది యాజ్ పర్ సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్. ఇఫ్ అ స్టేట్ గవర్నమెంట్ డిసైడెడ్ టు గివ్ రిప్రజెంటేషన్ టు backward classes or increase their representation to backward classes in local bodies. సో ఈ ట్రిపుల్ టెస్ట్లో టోటల్గా 3 క్రైటీరియా ఉంటాయన్నమాట. సో ఈ 3 క్రైటీరియాలో ఫస్ట్ క్రైటీరియా ఏంటి అని అంటే ఒక కాంప్రహెన్సివ్ కమిటీని కండక్ట్ చేయటం, అంటే ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయటం టు కండక్ట్ అ కాంప్రహెన్సివ్ స్టడీ ఆన్ ద బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ది బీసీస్ అనమాట. సో ట్రిపుల్ టెస్ట్లో భాగంగా రాజీవ్ రంజన్ మిశ్రా సో ఈ పర్టికులర్ కమిటీని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అనేది కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది రీసెంట్గా యాజ్ పార్ట్ ఆఫ్ ద ట్రిపుల్ టెస్ట్ డిసైడెడ్ ఆర్ ఫిక్స్డ్ బై ద సుప్రీం కోర్ట్ అండి. సో దీని గురించి మనం అర్థం చేసుకుందాం క్లియర్గా. సో ఫిబ్రవరి 2026 అంటే ఫిబ్రవరి 9th 2026 ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టాస్క్డ్ అ డెడికేటెడ్ కమిషన్ అండి. ఈ డెడికేటెడ్ కమిషన్ ఏమంటారు అని అంటే రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ టు స్టడీ ద బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ బీసీస్, రైట్. సో ఈ రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీని ఫిబ్రవరి 2026 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగింది టు డిటర్మైన్ రిజర్వేషన్ ప్రపోర్షన్ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అండి. అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కి లోకల్ బాడీస్లో రిజర్వేషన్ని పెంచడం కోసం అపాయింట్ చేయబడిన కమిటీ ఏంటి అని అంటే రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ. సో రీసెంట్గా జరిగిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగిందనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒక డెడికేటెడ్ కమిషన్ టు డిటర్మైన్ రిజర్వేషన్ ప్రపోర్షన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇట్ ఈస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ అనమాట. సో ఈ స్టడీ అనేది ఎయిమ్స్ టు పొటెన్షియల్లీ ఇంక్రీజ్ బీసీ రిజర్వేషన్ టు 34% అండి. లోకల్ బాడీస్లో యాజ్ ఆఫ్ నౌ 24% రిప్రజెంటేషన్ ఉంది బీసీస్కి ఆంధ్రప్రదేశ్లో. ఈ 24% నుంచి 34%కి రిప్రజెంటేషన్ పెంచాలి. అయితే ఈ రిప్రజెంటేషన్ పెంచాలి అంటే గవర్నమెంట్స్ కెన్ నాట్ డూ ఇట్ ఈజీలీ అండి. రాదర్ గవర్నమెంట్స్ క్యాన్ డూ ఇట్ యాజ్ పర్ ద ట్రిపుల్ టెస్ట్ మ్యాండేటెడ్ బై ద సుప్రీం కోర్ట్. అంటే సుప్రీం కోర్టు ఒక ట్రిపుల్ టెస్ట్ని మ్యాండేట్ చేయడం జరిగిందనమాట. సో యాజ్ పర్ ద ట్రిపుల్ టెస్ట్ ఓన్లీ గవర్నమెంట్ క్యాన్ ఇంక్రీజ్ బీసీ రిజర్వేషన్స్ ఫ్రమ్ 24% to 34% అనమాట. వాట్ ఈస్ ద కీ ఆబ్జెక్టివ్ అండి? కీ ఆబ్జెక్టివ్ ఈస్ టు స్టడీ సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ స్టాండింగ్ ఆఫ్ బీసీస్ టు జస్టిఫై ఇంక్రీజ్డ్ రిప్రజెంటేషన్ ఇన్ లోకల్ గవర్నెన్స్ అనమాట. సో ఈ ట్రిపుల్ టెస్ట్ అనేది ఒక 3-pronged లీగల్ రిక్వైర్మెంట్ అండి. అండ్ దిస్ ట్రిపుల్ టెస్ట్ అనేది సుప్రీంకోర్టు 2010లో ఎస్టాబ్లిష్ చేసింది అండ్ ఇట్ వాజ్ ఫర్దర్ రీఇటరేటెడ్ బై ద సుప్రీం కోర్ట్ ఇన్ 2021 అండి. అండ్ ఈ ట్రిపుల్ టెస్ట్ అనేది స్టేట్ గవర్నమెంట్స్ మస్ట్ సాటిస్ఫై బిఫోర్ ప్రొవైడింగ్ రిజర్వేషన్స్ టు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనమాట.
సో ఒకసారి మనం ఈ ట్రిపుల్ టెస్ట్ చూస్తే ఫస్ట్ ఒక డెడికేటెడ్ కమిషన్ అనేది కన్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ టు స్టడీ ద బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ఓబీసీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు ఇంక్రీజ్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ 24% టు 34% అండి. సో వన్స్ ఒక డెడికేటెడ్ కమిషన్ కన్స్టిట్యూట్ చేసిన తర్వాత స్పెసిఫై ప్రపోర్షన్ ఇన్ విచ్ ప్రపోర్షన్ యు ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ రిజర్వేషన్ అనేది స్పెసిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఈ టోటల్ రిజర్వేషన్ అనేది 50% అనే సీలింగ్ని ఎక్సీడ్ చేయకూడదండి. ఈ రిజర్వేషన్ కూడా విత్ ఇన్ 50% మాత్రమే ఉండాలన్నమాట. సో ఎనీవే దట్స్ ఆల్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్.